హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యెస్. ముఖ్య అంశాలు మాట్లాడదాం. మంచి మంచి ప్రోమో వచ్చింది కదా! అస్సల అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ కాంబో ప్రోమో వస్తదని నేను ఎప్పుడో ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అది కొంచెం లేట్ అయిందనిపిస్తుంది నాకు. యెస్. ఆ కాంబో ఏంటంటే 'గౌతమ్ వర్సెస్ నబీల్.' ఇంకొకటేందంటే మీరు నిన్న గాని చూస్తుంటే సో, నబీలే చెప్తున్నాడు కదా! నువ్వు మధ్యలో వచ్చావని, నబీలే చెప్తున్నాడు కదా! నువ్వు మధ్యలో వచ్చావని అన్న పాయింట్ నుంచి మీరు గాని గమనిస్తే 'బిగ్ బాస్' ఈ కాంబోని తీసుకురావాలనుకున్నాడు. ఓకేనా? 'బిగ్ బాస్' ఈ కాంబోని తీసుకురావాలనుకున్నాడు. తీసుకొచ్చాడు. అది మాట్లాడదాం. 'నబీల్ వర్సెస్ గౌతమ్' ఫైట్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత మనం ఏదైతే అనుకున్నామో నేను నిన్న ఎపిసోడ్ వీడియోలోనే పెట్టా. 'బిగ్ బాంబ్' అనేది ఆయనకి నామినేట్ చేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జనరల్‌గా 'బిగ్ బాంబ్' అంటే ఏంటి? ఒక 'బిగ్ బాంబ్' అంటే ఇంక ఆయన నామినేషన్ ఉంటే మిగిలినోళ్ళు చేయబడలే. 'బిగ్ బాంబ్' అని ఎస్పీ ఏసి సో, అది ఒక ఓటుగా పరిగణిస్తున్నాము అంటే మిగిలినోళ్ళు కూడా గౌతమ్‌నెయ్యొచ్చు. దాంట్లో భాగంగా నబీల్ గౌతమ్‌నేస్తున్నాడు. సో, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏందంటే, యష్మిని టెస్ట్ చేయాలనుకున్నాడు 'బిగ్ బాస్' ఎళ్ళేలోపు. గ్రూప్ గేమ్ ఆడుతుందా లేదా అని. సో, ఇక్కడ చూస్తే ఆమె రాసిన కంప్లెయింట్ బాక్స్‌లో ఏం రాసింది? ఒకసారి చదువుతాను. కొన్ని కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. రివ్యూని మించి ఉంటది ఇది. ఓకేనా? ఒక్కసారి చదువుతాను. మీకే అర్థమైపోద్ది. ఒక్క నిమిషం. దో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్. సారీ. ఒక్క సెకండ్. సో, ఇక్కడ ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, ఈరోజు కంప్లెయింట్ బాక్స్‌లో ఉన్నాయి గదా! నేను అందరియి చెప్పను. మెయిన్‌యి మొత్తం మాట్లాడుకుందాం. ఎందుకని అంటే బాగా జోష్‌లో ఉండేవి మాట్లాడుకుందాం. నిఖిల్‌కి ఒక కంప్లెయింట్ వచ్చింది. కంప్లెయింట్ ఏందంటే నిఖిల్ మీద, మనసులో ఉన్న మాట డైరెక్ట్‌గా చెప్పాలి. చెప్పేస్తే బాగుంటది. సో, అలా చెప్పకపోవటం వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయింది. సో, నువ్వు ఫైటర్ కన్నా ఒక సేఫ్ గేమర్ లాగానే ఎక్కువ కనిపిస్తావు. అది నువ్వు మార్చుకోవాలి అని రాసింది. క్లియర్ కట్‌గా. ఓకే. ఇది కంప్లెయింట్. కంప్లెయింట్ బాక్స్‌లో. అంటే ఎవరి గురించి చెప్పినట్టు ఇది? నిఖిల్ గురించి పక్కాగా చెప్పేసినట్టు. నిన్న దాంట్లో గూడా స్నేక్ ఎవరికిచ్చింది? నిఖిల్‌కిచ్చింది. రైట్? ఇన్నిచ్చినా కానీ ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు నిఖిల్ నామినేషన్‌లోకెళ్ళాలా? గౌతమ్ నామినేషన్‌లోకెళ్ళాలా అన్నప్పుడు ఆమె గౌతమ్‌నే చేసుకుంది చూసారా? నామినేషన్‌లోకెళ్ళాలని. ఆమె చెప్పిన రీజన్ ఏంటి? ఆల్రెడీ సేవ్ అయ్యాడు, వచ్చాడు నిఖిల్. కాబట్టి ఈసారి గౌతమ్‌కేస్తున్నాను అన్నట్టు. సో, ఇక్కడ ఒక టెస్ట్ లాంటిదిది. లిట్మస్ టెస్ట్ లాంటిది. ఎందుకంటే ఇక్కడ చూడండి అది విచిత్రమో, కాకతాళీయమో గాని ఇప్పుడు గౌతమ్‌కి ముగ్గురు స్నేక్స్ ఇస్తారు గదా! ఆ ముగ్గురు స్నేక్స్ ఎవరిచ్చారు చెప్పండి? నిఖిల్ ఇచ్చాడు స్నేక్ అని. ప్రేరణ ఇచ్చింది స్నేక్ అని. పృథ్వీ ఇచ్చాడు స్నేక్ అని. అంటే వీళ్ళ గేమ్‌నే లాగడానికి ట్రై చేస్తున్నాడు గౌతమ్. సో, అంటే అది చూడండి వాళ్ళ మైండ్స్‌లో ఎలా ఉందో గౌతమ్ అనే పర్సన్ మీద. యష్మి గూడా ఇచ్చేదే. బట్ నిఖిల్‌కిచ్చింది. స్నేక్ ఇవ్వకపోయినా బయటకొచ్చి చెప్పేసింది. ఇక్కడ నాగ్ సార్ గూడా ఎలా అంటే, ఒకే ఎపిసోడ్‌లో కొంతమంది విషయంలో ఒకలాగా, కొంతమంది విషయంలో ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నాడండి. అది క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో, విష్ణు గూడా ఇన్వాల్వ్ అయ్యిద్ది కన్వర్జేషన్ మధ్యలో. ఆగమ్మా! ఆగమ్మా విష్ణు చెప్తున్నా వినమ్మా అంటాడు. మళ్ళా మాట్లాడినా గాని చెప్తున్నా వినమ్మా అంటాడు. ఇక్కడ గౌతమ్ గూడా మోర్ థాన్ 2 టైమ్స్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంటరప్ట్ చేయటానికి. షట్ అప్. ఐ యామ్ నాట్ కంటెస్టెంట్ టు ఆర్గ్యూ విత్ యూ లైక్ అన్నట్టు అన్నాడు. ఎందుకని? సో, అంటే అక్కడ అంటే ఎందుకు? ఒక పోనీ నాగ్ సారు ఆహ్, ఆమె గాదు ఎవరి మీదైనా సరే ఫిమేల్ విషయాల్లో అలా ఉంటాడు అనుకున్నాం. ఆయనకి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటది. జనరల్‌గా గాని ఉంటదనుకున్నాం. ఇంకోటి చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సో, ఇక్కడ విష్ణు, విష్ణు క్యారెక్టర్ గురించి రోహిణి, విష్ణు నీ క్యారెక్టర్ అలాంటిది అని అంటది గదా! నేను క్యారెక్టర్ లెస్ అనలేదంటే, నువ్వు క్యారెక్టర్ లెస్ అనకపోయినా క్యారెక్టర్ అన్నావు కదమ్మా! అని విష్ణుని తప్పుబడతాడక్కడ. ఓకే. విష్ణుని తప్పుబడతాడు. అదే ఇక్కడ అవినాష్ వచ్చేసరికి పృథ్వీని ఏమంటాడంటే, ఒక పాయింట్ వస్తది. ఏంటంటే, "సార్ చాలా డిస్‌రెస్పెక్ట్‌లో మాట్లాడతాడు సార్. అసలు ఎలా ఉంటున్నాడు ఇన్ని వారాలు" అని అవినాష్ అన్న మాటల్ని రివీల్ చేస్తాడు. చేసినప్పుడు, "అవును సార్ చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడతాడు" అన్నప్పుడు, "అవినాష్ మనము అక్కడ వర్డ్ చూడకూడదు. ఆ వర్డ్‌లో ఉన్న కాంటెక్స్ట్ చూడాలి" అంటాడు. ఇప్పుడు 'విష్ణుప్రియలో' కూడా పాపం అలా చూడొచ్చుగా. 'విష్ణుప్రియ' క్యారెక్టర్ అన్నాక, క్యారెక్టర్ అని అన్నాక దాని ఫుల్ వీడియో కావాలి. లేకపోతే దాని ఫుల్ లెంగ్త్ మీనింగ్ నీకు చెప్పాలన్నప్పుడు అక్కడెలా చెప్తావు 'విష్ణుప్రియ' విషయంలో ఇక్కడెలా చెప్తావు? అంటే ప్రయారిటీ లెవెల్ ఇక్కడ. ఇక్కడ 'విష్ణుప్రియ' 'గౌతమ్' అంటే 'విష్ణుప్రియకి' హై ప్రయారిటీ. ఓకే. ఇక్కడ మళ్ళా 'విష్ణుప్రియ' 'పృథ్వీ' అంటే 'పృథ్వీకి' హై ప్రయారిటీ. ఇట్లా ఉందన్నమాట.
ఫస్ట్ ఎగ్జాంపుల్‌లోనేమో ఇంటరప్ట్ అవుతున్న విష్ణుప్రియని తిట్టకుండా గౌతమ్‌ని తిట్టడంలో విష్ణుప్రియకి హై ప్రయారిటీ. సెకండ్ ఎగ్జాంపుల్‌లో విష్ణుప్రియ అండ్ పృథ్వీలో విష్ణుప్రియ కంటే విష్ణుప్రియ కంటే పృథ్వీకి హై ప్రయారిటీ. ఇట్లా ఉంటది గేమ్. నాకసలు అర్థం కాదు ఒక్కోసారి ఏంటో నాకసలు. సో, లాస్ట్ టైమ్ ఏమో గ్రూప్ గేమ్ అది ఇది అని చెప్పి తేజకి పెద్ద క్లాస్ ఇచ్చి గ్రూప్ గేమ్ గురించి ఇన్ని చెప్పి, గ్రూప్ గేమ్ ఆడారు. అసలు ఇలా ఆడొచ్చా? అర్థమవుతుందా అంబటి అర్జున్ అంటాడు. ఈసారేమో గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటి అంటున్నాడు. అది ఏంటో మరి నాకు అర్థం కావట్లా. సరే మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. రైట్. ఇక నేను ఈరోజు ఎపిసోడ్‌లో చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ ఏందంటే, కేవలం ఇప్పుడు ఎలాగో అక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఏస్తారు ఆయనకి. గౌతమ్‌కి బోలెడన్ని నామినేషన్స్ ఉన్నాయి రెడీగా. మనం ఎక్స్‌పెక్ట్ చేసింది కూడా అదే కదా! మంచి మూవేమో ఇంకా నామినేషన్స్ ఎయ్యరేమో ఎట్లబ్బా ఆర్గ్యూ చేయడానికి అన్నాడు. గ్రౌండ్ అలా ఉంచాడు. సిద్ధం చేశాడు గౌతమ్‌కి. ఏంటి ఆయన్నేస్తే ఎలా మాట్లాడాలి అన్నది. క్లియర్ కట్‌గా వాదిస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు యష్మి ఒక ఓటు ఏసినా ఏయకపోయినా గాని ఆయన నామినేషన్‌లో ఉంటాడు. ఇక్కడ యష్మి ఒక్క ఓట్‌ని ఎందుకు చూపించాలంటే టెస్ట్ చేయడం కోసం. ఆ టెస్ట్‌లో ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను నేను. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ నబీల్ అండ్ గౌతమ్ విషయానికొద్దాం. ఫైటింగ్. ఓకే. ప్రోమో. నబీల్ ఏమంటున్నాడంటే ఒక్క సెకండ్ గైస్. నబీల్ ఏమంటున్నాడంటే నామినేషన్స్‌లో ఉన్న ఫైర్ నీకు గేమ్‌లో లేదు. అందుకని ఏస్తున్నాను అంటే ఫైర్ గ్రాములు, కిలోల్లో గాదు మచ్చా టన్నుల్లో ఉందంటాడు. తగ్గేదేలే అసల. సూపర్ డైలాగ్ ఇది. ఆ తర్వాత ఏమంటాడంటే నాకు ఆ పాయింట్ కనిపిస్తుంది కాబట్టి రుబాబుగా చెప్తున్నా అని ఆయన ఓన్ యాక్షన్స్ ఉంటాయి కదా! ఇట్లా అది అనేసాడు ఇంకా. బయటికి తీసాడు. రుబాబుగా చెప్తున్నా అంటే సో, రుబాబ్ సే మే బోలో రుబాబ్ సే మే బోల్ రహా తుమ్ జెన్యూన్ నహీ అంటాడు. ఏందిరా హిందీలో ఈ మీనింగు? రుబాబ్ సే మే బోల్ ఆ! రుబాబ్‌గా నేను గూడా చెప్తున్నాను. నువ్వు జెన్యూన్ నహీ అంటాడు. నువ్వు జెన్యూన్ కాదు అని. సో, ఇక్కడ ఆట కనపడలేదంటాడు కదా! ఎందుకు కనపడలేదు? ఆయనకొచ్చిన అవకాశాన్ని బెల్లు కొట్టి మరి తన అపోనెంట్‌గా నిన్ను చూజ్ చేసుకొని ఒక గేమ్‌లో నీ కోసం గేమ్ ఆడి నువ్వు గెలుస్తావు దాంట్లో మళ్ళా. సో, అక్కడ గౌతమ్ నిన్ను సెలెక్ట్ చేసుకుంటేనేగా. ఆయన నీ కోసం మూటల బస్తాలు నీ కోసం ఆడతాడు. సో, అది నువ్వేం చేసావో చెప్పు? ఇప్పుడు 'ఆర్య' సినిమాలో అల్లు అర్జున్ అంటాడు అతనితో. "అరేయ్! నేను ఇన్ని చేశానురా! నువ్వు నా కోసం ఏం చేసావు రీకలెక్ట్ చేసి చెప్పమంటే పాయింట్లుండవు నవదీప్‌కి." సో, అలానే నువ్వంటూ గౌతమ్‌కి చేసిందేంటి? చేసావు. ఏం చేసావంటే బ్యాక్ బిచ్చింగ్ చేసావు. చేసావు. అసలెలా వస్తున్నాయిరా? ఎలా పెడుతున్నారురా గౌతమ్‌కి టాప్ 5లో అన్నావు. చేసావు. ప్రేరణతో కలిసి చాలా బ్యాక్ బిచ్చింగ్ చేసావు. చేసావు. అవినాష్‌తో కలిసి చాలా బ్యాక్ బిచ్చింగ్ చేసావు. నువ్వు ఈ ఆట ఆడావు. బట్ ఆయన ఆట ఆడలేదమ్మా. ఆయన నీ మీద ప్రేమ చూపిచ్చాడు. మోర్ ఓవర్ నీకు జరుగుతున్న అన్యాయం ఏదో ఆళ్ళు గ్రూప్‌గా ఉంటున్నారు కానీ, వాళ్ళ మీద యాక్చువల్ ఫీలింగ్ నీది అని చెప్పాడు. అది మనకి బయటికి కనపడింది. అఫ్‌కోర్స్ ఆయన కనపడకపోవచ్చు. నబీల్‌కి బయటకొచ్చాక చూసుకుంటాడు. టాప్ 3నో, టాప్ 4 వచ్చాక. ఆహ్, ప్రస్తుతానికి ఆయన కనపడదు. ఇంట్లో ఉన్నాడు గదా! కనిపిస్తే నిఖిల్ అన్న మాటలు అబ్బా! వాడు ఎవిక్షన్ షీల్డ్ కొట్టేసి ఫైనల్‌కెళ్ళిపోతార్రా అని ఫీల్ అవుతుంది, కుళ్ళుకుంటుంది వాళ్ళు. ఈయన ఏ రోజు నీ గురించి అలా కుళ్ళుకోలా. ఆయన వాళ్ళ గ్రూప్ గేమ్ మీద ఫైట్ జేస్తున్నాడు. మీరు ఒక్కొక్కరు కలిసి అందరిని పంపించాలనే దాని మీదే ఉంది ఆయన ఫైట్. సో, ఇక్కడేమన్నాడు? ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను నేను. ఓకేనా? అవసరం వచ్చిన ప్రతిసారి ఈ కంప్లెయింట్ చూసుకుంటాను. ఇక్కడ నబీల్ గురించి గౌతమ్ అన్న మాట ఏంది ఈరోజు కంప్లెయింట్ బాక్స్‌లో? నువ్వు ఒక్కో వారం ఒక్కోలాగా ప్రయత్నిస్తున్నావు. ఓకేనా? పెద్ద పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించని వారిని టార్గెట్ చేస్తున్నావు. నీకు వ్యతిరేకంగా ఎవరన్నా ఆడితే వాళ్ళ మీద ప్రతీకారానికి దిగుతున్నావు. కరెక్ట్ కాదా ఇది? ఇక్కడే తెలిపోయింది చూడండి. అంటే జస్ట్ ఈ వీడియో చేసే ముందే నేను అర్ధరాత్రి ముచ్చట్లు ఎలాగూ రికార్డ్ పెడతాను. అయిపోయి కొంచెం చూసా. దాంట్లో నేను ఫీల్ అవుతుందేంది నబీల్‌కి ఈరోజు వచ్చింది 2 గదా! ఒకటి గౌతమ్ ఈ పాయింట్. ఇంకో పాయింట్‌తో పృథ్వీ ఏస్తాడు. ఏమని ఏస్తాడు? వైల్డ్ కార్డ్స్ రాకముందు నువ్వు బాగున్నావు. వాళ్ళొచ్చాక కంప్లీట్‌గా మారిపోయావు. ఓకే. యూ లాస్ట్ యువర్ ఫైర్. యూ లాస్ట్ యువర్ ఫైర్ ఇన్ ద గేమ్. గేమ్‌లో నీ ఫైర్ మిస్ అయింది. ఓకే. అందరితో మంచిగా ఉండాలని ట్రై చేస్తున్నావు అనింది ఎవరు? పృథ్వీ. ఆ ముక్క నీకెప్పుడైనా జెన్యూన్‌గా ముందు చెప్పాడా? చెప్పాడా? ఇదే కైండ్ ఆఫ్ గేమ్. ఈ గేమ్ నచ్చింది మీకు. ఇప్పుడు గౌతమ్‌కి ఏదైనా ఉంటే చెప్తాడు. క్లారిటీ ఇస్తాడు ఆయన గాని అంటే. ఇక్కడ అన్నాడు. ఫైర్ లేదనంగానే ఇక్కడ పృథ్వీ ఆ మాట అన్నాడు కదా! అయిపోంగానే నేను 8 మందికి 8 రీజన్స్ పెట్టుకుంటాను. అంటే ఉన్న 9 మంది కదా ఇంకా. ఆయన్ని ఎలాగే రోహిణిని ఎలాగేయట్లేదుగా. ఎందుకురా అంటది ప్రేరణ. ఇక్కడ గేమ్ ఎలా మారిద్దో తెలీదు. అసలు సిల్లీ నామినేషన్ పాయింట్స్ కూడా పెట్టుకుంటానంట. నాలో ఫైర్ లేదనుకుంటున్నారుగా కొంతమంది చూపిస్తా అంటాడు. ఎందుకని? ఫైర్ లేదంది ఎవరిక్కడ? పృథ్వీ. ఇక్కడ గౌతమ్ చెప్పిందేంది? నిన్ను ప్రశ్నించినా, నిన్నెవరైనా టార్గెట్ చేసినా, నీకు వ్యతిరేకంగా మాట్లాడినా యెస్. నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆబ్వియస్‌గా కోపమొస్తది.
దాన్ని డ్రాగ్ చేసి ఒక పాము లాంటి కోపం పెట్టుకునేది నబీలే. చాలా సార్లు చూసాం మనం. సో, వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఇప్పుడు ఇప్పుడు గౌతమ్ చెప్పింది ప్రూవ్ అయింది గదా! అసలు ఎపిసోడ్ అయిపోంగానే ప్రూవ్ అయింది. లేచాడింకా నబీల్ మీదకి. నబీల్ వచ్చి పృథ్వీ మీదకి ఇండైరెక్ట్‌గా. ఫైర్ లేదంటున్నారు నాలో అని. ఫైర్ లేదంది ఎవరు? పృథ్వీ. నాకు సార్ అంటాడు కదా! నువ్వు 2 బానే గెస్ చేసావు కంప్లెయింట్స్‌లో అని. ఇక్కడ నువ్వేం చేసావు గౌతమ్‌కి అని క్వెషన్ వచ్చినప్పుడు అది. సరే గౌతమ్ ఏం మాట ఆడావు అన్నాడు కదా! గౌతమ్ ఏ మాట ఆడలేదు. ఆయన ఇంట్లోకొచ్చే ముందే ఆయన గేమ్ వల్లే గదా! ఆ షీల్డ్ గెలిచింది. ఆ గెలిచిన షీల్డ్‌ని నైని కోసం ఆడాడు గదా! ఇంకో గేమ్‌లో ఆయనకి అవకాశం వస్తే హరితేజ కోసం ఆడాడు గదా! ఇంకో గేమ్‌లో నీ కోసం ఆడాడు గదా! ఇంకో మూటల బస్తాలో ప్రేరణ గురించి ఆడాడు గదా! సో, ఎన్ని గేమ్స్ ఆడాడాయన. ఆయన ఇండివిడ్యువల్‌గా చీఫ్ అయింది గూడా బోన్ టాస్క్‌లో ఆయన అయ్యాడు గదా! సో, ఇంకా విష్ణుప్రియని చీఫ్ చేయటానికి గూడా ఆయన ఆడే గదా! విష్ణుప్రియని చీఫ్ చేసింది. సో, ఎంతమందిలో ఉన్నా గాని అంతమందికి గౌతమ్ హెల్ప్ ఉంటది చూడండి గేమ్‌లో. సీరియస్‌లీ ఇది నేను జోక్ చెప్పట్లా. సీరియస్‌గా ఉంటది చూడండి. ఫ్రమ్ ద బిగినింగ్ నైని, పావనికి హెల్ప్ ఉంటది. హరితేజకి హెల్ప్ ఉంటది. నబీల్‌కి ఈరోజు నామినేషన్ చేస్తున్న నబీల్‌కి హెల్ప్ ఉంటది. ప్రేరణకి హెల్ప్ ఉంటది. విష్ణుప్రియ చీఫ్ అవ్వటంలో హెల్ప్ ఉంటది. ఎవరికి లేదు చెప్పండి. అంతెందుకబ్బా! నేను ఇందాక చెప్పా గదా! యష్మిని టెస్ట్ చేయటానికని. ఈరోజు నిన్న గేమ్ జరిగింది గదా! ఓకే. ఆ గేమ్‌లో యష్మి ప్రతి ఒక్కరిని చించుతాను టీ షర్ట్ అని పెట్టుకొని చించేసింది. బట్ యష్మి టీ షర్ట్ కాపాడిందెవరు? యష్మి టీ షర్ట్ కాపాడటానికి ట్రై చేసిందెవరు? గౌతమ్ ఉన్నాడుగా. నబీల్ ట్రై చేస్తే నబీల్‌తో పాటు గౌతమ్ గూడా ఉన్నాడుగా. అసలు అసలు ఖచ్చితంగా ఆ గ్రూప్, ఈ గ్రూప్ అనుకుంటే నీ కోసం నీ టీ షర్ట్ కోసం ఎందుకు ఫైట్ చేయాలి? అంటే నువ్వు టీ షర్ట్ చించినా ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆయనకి నీకు సేవ్ చేయాలనిపించింది చేసేసాడు. దాని వెనకాల గ్రూప్ గేమ్‌లు ఏం లేవు. గ్రూప్ గేమ్‌లుంటే రోహిణితో ఎందుకు గొడవైద్ది? అవినాష్‌తో ఎందుకు గొడవైద్ది? ఈరోజు అవినాష్ ఆయనకి ట్యాగ్ ఎందుకు ఇస్తాడు? నువ్వు కావాలని గొడవలు పెడుతున్నావు. కాబట గొడవలు కావటానికే నువ్వు ఒక్కోసారి అలా ప్రయత్నిస్తున్నావు అన్న ఫీలింగ్ అవినాష్‌కి ఉందంటేనే అది అది పైకి చెప్పకపోయినా ఇంటర్నల్‌గా ఉందిగా. నిన్న రోహిణి మాట్లాడతా, "అరే! మనం హార్ట్‌ఫుల్‌గా లేం గాని, అంటే హార్ట్‌ఫుల్‌గా మనకంత లేడు గాని గౌతమ్. బట్ నా గెలుపు కోసం చాలా మంచి మాటలు చెప్పారని" అనటం వెనకాలేంటి? మనకి ఫ్రెండ్లీ బాండ్ లేకపోయినా ఆడు నా మంచి కోసం చెప్పాడనేగా. ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో అతనికి ఇండివిడ్యువల్ గేమరా కాదా? నాకు సార్ మాటలు వదిలేసేయండి. నాకు సార్ చాలా అంటారు. సో, అదెందుకు కనపడలా? ఆ ఆర్ట్ నీకెందుకు కనపడలా? సో, ఒక పాయింట్ చెప్పేటప్పుడు ఏదో పాయింట్ ఈయనెప్పుడో ఐదో వారం, ఆరో వారం అంటున్నాడు. ఈయన ఎప్పటినుంచో మొన్న గూడా అంటున్నాడు. ఆరో వారం పాయింట్ ఇప్పుడు అంటే ఏది? అప్పుడెప్పుడో నామినేషన్‌లో ఉన్న ఫైరు దీంట్లో కనిపియలేదని అంటాడు గదా! ఆగ ఈయన్ని అదే పాయింట్‌ని తీసుకొచ్చి నబీల్ ఇతనేయాలనుకుంటాడు గౌతమ్ అన్న మాటకి రివర్స్‌గా. అంటే నువ్వెప్పుడు కోపాన్నో ఇంకా క్యారీ చేస్తున్నావు గదా! నీదే కైండ్ ఆఫ్ గేమ్ అయిద్ది. నీదే కైండ్ ఆఫ్ గేమ్ అయిద్ది. సో, మాట్లాడుకుంటే చాలా బోలెడన్నున్నాయి. నబీల్ అనే పర్సన్ గేమ్ తగ్గటానికి గూడా రీజన్ ఇదే. క్లియర్‌గా అర్థం గాదా? క్లియర్‌గా అంటే నిన్న నువ్వు రోహిణి గెలిచినందుకు ఎంత బాధపడ్డావనేది అందరూ జూసారు. అసలు ఓడిపోయిన పృథ్వీ కంటే నువ్వెక్కువ బాధపడ్డావు. ఏదేదో మాట్లాడుకుంటున్నావు నీలో నువ్వే హూ, హూ. ఆమె కొంచెం వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల గెలిచింది అది ఇది అంటున్నావు. ఏదేదో అక్కడ బ్యాలెన్స్ ఇదయింది. లేకపోతే నువ్వేమొచ్చా అంటున్నావు. ఎందుకు నీకు? పోనీ ఆయన నీకు చెప్పి ఏమన్నా తప్పు జేశాడా? అప్పుడు మాత్రం నువ్వే ఒప్పుకున్నావు గదా! ఓజీ ఇలా ఉంటారు గానీ, విషయం వచ్చినప్పుడు నీకే ఏస్తారు అనే విషయం నీకు అర్థం కాలేదా? ఈరోజు యష్మి ఫ్రెండ్ ఎవరు ఎనిమీ అన్న దాంట్లో నీ పేరేమన్నా పెట్టిందా? నబీల్ అర్థం చేసుకోవాలా. నేను గేమ్ కోసం చెప్తున్నా ఇయన్నీ. గౌతమ్ రైజ్ చేసిన పాయింట్ చూడండి. అట్‌లీస్ట్ గౌతమ్ ఎనిమీలో ఉన్నాడు. ఏదో ఒక ఒపీనియన్ ఉంది. నీ గురించి ఏ ఒపీనియన్ లేదుగా. అటు ఫ్రెండ్‌లో పెట్టలా, ఇటు ఎనిమీలో పెట్టలా. నువ్వేమో ఓజీ అంటున్నావు. అదేగా చెప్పింది. అరే నాయన నువ్వెళ్తున్నావు గానీ వాళ్ళకి నీ మీద లేదు. నువ్వు రాంగ్‌లో థింక్ చేస్తున్నావు. నాతో ఈక్వల్‌గా ఇక్కడ సోలో గేమ్ ఆడుతుంది నువ్వే అనుకుంటున్నాను నేను అని చాలా మంచిగా చెప్పాడు గౌతమ్. ఇక్కడెందుకు అంటే గౌతమ్‌కి ఒక బ్రదర్లీ బాండ్‌తో చెప్పిన మాటలున్నాయి. ఇతనికి కుళ్ళుతో, అసూయతో ఇతనెక్కడ నన్ను మించిపోతాడో వైల్డ్ కార్డ్‌గా వచ్చినన్న ఫియర్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది నబీల్‌లో. అది చాలు. గేమ్ అంతా చూడబల్ల. ఆ ఉనికిచ్చాడు చూసావా అది చాలు. కిలోలు, టన్నులు అంది అందుకే. ఎందుకంత భయం? టాప్ 5లో పెట్టంగానే ఎందుకు షేక్ అవుతున్నావు? అంటే 5 వారాల తర్వాత వచ్చినోళ్ళు గేమ్‌లో ఉండొద్దా? ఉండకూడదా? ఉంటే పాపమా? ఇవన్నీ ఒస్తాయి. రైట్? సో, నామినేషన్స్‌లో సేవ్ అయ్యేటప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ప్రేరణ ఏడ్చేస్తది. నిజంగా ప్రేరణ ఏడ్చిందంటే చూసేటప్పుడు నాకు గూడా షాక్ అనిపించింది. అంటే
ప్రేరణ మీద ప్రేరణకే డౌటొచ్చింది ఈ వారం వెళ్ళిపోతానని. అందుకే ఆమంత ధ్యానంగా "రేయ్ నన్ను సేవ్ చేస్తావా?" అని అడిగింది అవినాష్‌ని. క్లియర్‌గా కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు. ఎందుకంటే ఆమెకు కూడా తెలుసు. అందుకే ఏడ్చేసి బయట నుంచి వచ్చిన ఇన్‌పుట్స్ అన్నీ తీసుకొని ఇక నుంచి నేను బాగా ఆడతాను అని చెప్పింది. సో, మొత్తానికి సేవ్ అయిపోయింది. యష్మి ఫ్రెండ్ లిస్ట్‌లో ఎవరిని పెట్టిందంటే ఎళ్తా సరే 'బిగ్ బామ్' గురించి మాట్లాడాంగా. యష్మి ఫ్రెండ్ లిస్ట్‌లో ఎవరిని పెట్టిందంటే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుని పెట్టింది. ప్రేరణకేం చెప్తుందంటే లవ్ యూ పెను. సూపర్ ఆడుతున్నావు. ఓకే. చిన్న చిన్న విషయాల్లో కోపం తగ్గించుకుంటే యూ ఆర్ విన్నర్ మెటీరియల్. ఓకే. నువ్వు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటది. నిఖిల్ వీడు నాకు బెస్ట్ బడ్డీ. అంటే ఏం ఫ్లిప్పు. అంతకు ముందే ఒకటి రాసింది సీక్రెట్ టాస్క్‌లో. కంప్లెయింట్ బాక్స్‌లో రాయమంటే. అసలు నా గేమ్ పోవటానికి కారణం నువ్వే. నేను అసల మొత్తం నువ్వు నాతో ఒక కైండ్ ఆఫ్ గేమ్ ఆడావు. నా గేమ్ ఎఫెక్ట్ అయింది అన్నీ రాసావు. ఇక్కడేమో నా బెస్ట్ బడ్డీ. నాలో ఉన్న ఫ్రెండ్ క్వాలిటీస్ అన్నీ బెస్ట్ ఫ్రెండ్ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయిరా. సో, ఎవరు ఏమనుకున్నా యూ ఆర్ మై బెస్ట్ బడ్డీ. చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకో అని చెప్పింది. పృథ్వీకేమో నా బెడ్ పక్కనే ఉంటాడు సార్ ఈడు. చాలా షేర్ చేసుకుంటాం విషయాలు ఫన్నీగా అది ఇది అని చెప్పి పృథ్వీ. విష్ణు బటర్‌ఫ్లై మిస్ యూ రా. నీకు చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పేసాను. సో, అవి ఫాలో అయ్యవు. ఫాలో అవ్వు. ఐ మిస్ యువర్ కాఫీ అంటది. నెక్స్ట్ ఎనిమీకొచ్చేసరికి గౌతమ్‌ని ఎనిమీ చెప్తది. సారీ గౌతమ్ పేరు పెట్టి ఇక్కడ ఎవ్వరిని ఎనిమీ అని గాదు. అంటే మిగిలిన ఇద్దరిని కూడా ఎనిమీ అని చెప్పదు. అవినాష్‌ని గాని, వాడిని గాని. ఇక్కడ ఎనిమీ అని చెప్పటం లేదు. అందరితో మింగిల్ అవ్వు. ఓకే. అందరితో మింగిల్ అవ్వు. ఇండివిడ్యుయల్, ఇండివిడ్యుయల్ అని చెప్పి ఇండివిడ్యుయల్‌గా ఉండకు. అందరితో మింగిల్ అయితే ఇంకా బాగుంటది నీ గేమ్ అన్నట్టు చెప్తది. అవినాష్ గురించి ఏందంటే సో, నువ్వు ఇండివిడ్యువాలిటీ కొంచెం బయటికి తీ. ఓకే. ఫన్ అంతా బానే ఉంది. ఇండివిడ్యువాలిటీ బయటికి తీ. రోహిణికి కూడా అదే చెప్పింది. అరే! నేనేమన్నా పాయింట్ మిస్ అయ్యానా? ఇక్కడ నబీల్‌ని ఫ్రెండ్ లిస్ట్‌లో పెట్టలేదు గదా! నేను పెట్టలేదని చెప్పా. అక్కడ ఎపిసోడ్‌లో అయితే పెట్టింది. చూపియలేదు. నలుగురినే గదా! అయితే 'టేస్టీ తేజాని', 'నబీల్‌ని' రెండిట్లో పెట్టలా. హ్మ్. అది గైస్. సో, ఫ్రెండ్ లిస్ట్‌లో నలుగురిని పెట్టింది. ఎనిమీస్ లిస్ట్‌లో ముగ్గురిని పెట్టింది. అంతే. ఆ తర్వాత 'బిగ్ బాంబ్' ఏమో ఎనిమిదేసేసింది. ఆ! అది మ్యాటరు. ఇక్కడ ఇక కంప్లెయింట్స్‌లో కొంచెం కంప్లెయింట్స్ చెప్తానాగండి. ఇది కొంచెం ఇంట్రెస్టింగే. ఆ! కంప్లెయింట్ బాక్స్. సో, ఎస్‌పీ మీద కంప్లెయింట్ ఏందంటే ఎస్‌పీకి ఆహ్, యాహ్! ఏ విషయం గురించైనా ఓకే. ఒక్క నిమిషం ఆగు. ఏ విషయం గురించైనా ఫస్ట్ 'టేస్టీ తేజ' గురించనమాట కంప్లెయింట్స్ ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ఏ విషయం గురించైనా తనకు తాను మాట్లాడేసి వెళ్ళిపోతాడు. పక్క వాళ్ళు చెప్పేది అసలు ఇనడు. ఓకే. ఆ! ఐ యామ్ రైట్. ఐ యామ్ కరెక్ట్. ఐ యామ్ టెల్లింగ్ ఓన్లీ ద ట్రూత్ అన్నట్టు చెప్తాడు అని తేజకొచ్చిన ఫస్ట్ కంప్లెయింట్ అనమాట. సో, అది విష్ణుప్రియ అని చెప్తాడు. అది విష్ణుప్రియ అని చెప్తాడు. విష్ణుప్రియ కాదు యాక్చువల్‌గా. అది చెప్పేది నబీల్ అనమాట. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్‌దేందంటే ఆటలో బాగుంటున్నావు గానీ, మనిషిగా నిజాయితీగా ఉండు. చాలా సార్లు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అన్నట్టంటే యష్మి అనుకుంటాడు. బట్ అక్కడ పృథ్వీ అనమాట. సో, అది. సో, 'టేస్టీ తేజ' మీద ఒపీనియన్స్ అవి. నబీల్‌కి, పృథ్వీకి. ఆ తర్వాత యష్మి. యష్మికొచ్చిందేందంటే అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటది. సో, తనను తను అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటది. తనని నమ్మాలంటే కొంచెం కష్టం. ఆ! చిన్న చిన్న వాటికే చాలా త్వరగా ట్రిగ్గర్ అయిపోతా ఉంటది. అంటే గౌతమ్ అంటది. ఈరోజు హేమ గౌతమ్ అంటది. ప్రేరణ గౌతమ్ అంటది. ఆ తర్వాత అలానే గౌతమ్ కేసింది కూడా గౌతమ్ ప్రేరణ అనుకుంటాడు. చాలా మంది రాంగ్ చెప్తారిక్కడ. హ్మ్. సో, యష్మి ఇది గౌతమ్ అనుకుంటది. కానీ అక్కడ ఆ పాయింట్ చెప్పింది ప్రేరణ. అందుకే కొంచెం షాక్ అయిద్దనమాట. అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటది. బట్ నమ్మలేము అన్నట్టు అంటది కదా! ఎందుకని? ఆమె టీ షర్ట్‌ని చించింది కాబట్టి. ఆ తర్వాత సెకండొచ్చేసరికి నీతో ఇండివిడ్యుయల్‌గా నీలో ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు. ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వెవరో అర్థం కాలేదు అని అని ట్యాగొస్తది యష్మికి కంప్లెయింట్ బాక్స్‌లో. అది ప్రేరణ అనుకుంటది. బట్ యాక్చువల్‌గా అది పెట్టేది రోహిణి అనమాట. సో, అది ఎందుకంటే చెప్తది. ఇండివిడ్యువాలిటీ కనపడటం లేదు. ఆ గొడవలు కూడా ఏదో ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాయి అన్నట్టు చెప్తది. ఆ తర్వాత గౌతమ్ కెమెరా కాన్షియస్‌గా ఉంటాడు. ఆ! ఫుడ్ అందరికీ గావాలి. సో, షేరింగ్ అండ్ కేరింగ్ ఇంపార్టెంట్. అంటే ఫుడ్ విషయంలో ఆమెతో గొడవలైద్ది కాబట్టి ప్రేరణ అనుకుంటాడు. బట్ అది పెట్టింది పృథ్వీ అనమాట. ఆ తర్వాత కొన్ని సార్లు కావాలని గొడవలను పెద్దయి జేస్తాడు.
ఇక్కడ విష్ణుప్రియ అనుకుంటాడు. కానీ అది పెట్టింది అవినాష్ అన్నమాట. దగా అన్నట్టు అంటాడు. నాతో చెప్పొచ్చు కదా! ఏమన్నట్టు అనిపిస్తుంటే, సీతాఫలం విషయం అన్నట్టు అంటాడు. ఇక్కడ పృథ్వీ గూడా సీతాఫలం విషయం అందరికీ ఇది జేయకుండా జేశాడన్నట్టు చెప్తాడు. సీతాఫలం నా కొంప ముంచిందన్నట్టు అంటాడు. ఓకేనా? ఆ తర్వాత రోహిణి. నీకు, నీకు అవినాష్ ఒక్కడే నీకు అవినాష్ రక్షక కవచం. అవినాష్ తేజాలతో తప్పితే మిగిలినోళ్ళతో తక్కువుంటున్నావు అని కంప్లెయింట్ వస్తది రోహిణి మీద. రోహిణి ఏమనుకుంటది అది ఎస్పీ పెట్టిందనుకుంటది. బట్ అది పెట్టింది పృథ్వీ. ఆ తర్వాత ఒకే విషయాన్ని మరలా మరలా చెప్పటం ఇబ్బందిగా ఉంటది. అంటే విష్ణుప్రియ పెట్టిందేమో అనుకుంటది రోహిణి. అది పెట్టింది తేజ. ఏరా ఏ విషయం చెప్పారా? నువ్వు అన్ని విషయాలు రిపీటెడ్‌గా చెప్తుంటావు అన్నట్టు అంటది. ఆ తర్వాత ఎపిసోడ్ అయిపోయాక ప్రేరణ కూడా అంటది రోహిణితో. అవునా అయిపోయింది అది అయిపోయింది. అది మాకు అర్థమవుతుంది. నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ప్రతిసారి ఇలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పి అని రోహిణిని కూడా అంటది. ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్తున్నావని. ఆ తర్వాత విష్ణుప్రియ. తను ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తెలియటం లేదు. విష్ణుప్రియకొచ్చిన కంప్లెయింట్. సో, ఆట పట్ల ఆసక్తి లేదు. సో, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు. షీ ఈస్ డిస్కరేజింగ్ పర్సన్ అంటే టేస్టీ తేజ అన్నట్టు చెప్తది. ఆ తర్వాత ప్రతిదానికి యూనివర్స్ అని యూనివర్స్‌కి థాంక్స్ చెప్తది. మేము సపోర్ట్ చేస్తేనే కదా గెలిచింది అన్నట్టు అన్నది నబీల్ అని చెప్తాడు. ఇక్కడ ఫస్ట్ చెప్పింది రాంగ్. ఫస్ట్ టేస్టీ తేజ అనుకుంటాం కదా! ఏది తనెవరి కోసం గేమ్ ఆడ తన కోసం తను గేమ్ ఆడటం లేదు. గేమ్ ఆడాలన్న ఆసక్తి లేదు. నామినేషన్‌లో క్లారిటీ లేదు. షీ ఈస్ డిస్కరేజింగ్ అన్నది టేస్టీ తేజ అని చెప్తది కదా! అది రాంగ్. అది ఆ మాట అనేది అవినాష్ అన్నమాట. ఆ తర్వాత సెకండ్ ఏంటి ప్రతిదానికి యూనివర్స్ మీద చెప్పేదనేది నబీల్ అన్నమాట. సో, అది నబీల్ కరెక్ట్. 50% కరెక్ట్. ఆ తర్వాత అవినాష్ ఏమంటా అంటే దానికి రీజనింగ్ ఇస్తాడు. ఏది ఎందుకలా అన్నావు అంటే ఆహ్, షీ ఈస్ డిస్కరేజింగ్ అనే పాయింట్ మీద అవినాష్ చెప్తా. సో, మేము ఫన్ టాస్క్ చేసేటప్పుడే ఇంక ఆపేయండి అన్నట్టు అంటది. అస్సలది నచ్చలేదు. అందుకని ఇచ్చాను అన్నట్టు అంటాడు. ఆ తర్వాత పృథ్వీ ఏమంటాడంటే పృథ్వీకొచ్చిన కంప్లెయింట్. "నువ్వొక్కడివే బలవంతుడు అని ఆలోచించకు. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలీదు" అని వస్తే రోహిణి అనుకుంటాడు. బట్ అక్కడొచ్చింది అక్కడ రోహిణి చెప్తాడు. సెకండ్‌దేంది గొడవ నీ గురించి కాకపోయినా నువ్వు గొడవ పడుతున్నట్టుంటావు. నీ పేరు ఎత్తకపోయినా నువ్వు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తావు. అంటే అవినాష్ అని చెప్తాడు. బట్ అవినాష్ కాదది గౌతమ్. అంటే ఫస్ట్‌దేమో రోహిణి కరెక్టే. సెకండ్‌ది మాత్రం అవినాష్ అంటాడు కదా! గౌతమ్ అనమాట. నీ గురించి కాకపోయినా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తావన్నది. ఆ తర్వాత ప్రేరణ. ఆటలో అయినా ఆ! డిస్కషన్స్‌లో అయినా గాని ఎక్కువ విని తక్కువ మాట్లాడు. అంటే అది టేస్టీ తేజ. ఈళ్ళందరూ అనుకుంటారు. బట్ టేస్టీ తేజ అంటే టేస్టీ తేజ కాదు. అది ఆ మాట అనేది నబీల్ అనమాట. కొంచెం ఆలోచిస్తే. ప్రేరణ. ఆ! మెగా చీఫ్‌గా ఆ! తన డిక్టేటర్‌షిప్ నాకు నచ్చలేదు అని అంటే గౌతమ్ అనుకుంటదేమో. గౌతమ్ కాదు అవినాష్. సో, నబీల్, అవినాష్ ఇద్దరేసేసారు ఈమెకి. సో, అందుకే అంటాను నాకు సార్ ఇప్పటికైనా అర్థమవుతుందా నీకు గేము గ గ ఇంట్లో ప్లేయర్స్ అన్నట్టు అంటాడనమాట. అది. ఆ తర్వాత అవినాష్. అవినాష్‌కొచ్చిన కంప్లెయింట్స్ ఏంటంటే, నీ కామెడీ వెనుకున్న ఎమోషన్ ఆపి, నీ నిజ స్వరూపం ఏంటో, నువ్వు నిజంగా ఎలా ఉంటావో తెలియజేయి. అంటే ఆయన యష్మి అనుకుంటాడు. సో, ఆ లౌడ్ వాయిస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. లౌడ్ నాయిస్ అంటే అది ఆయన ఎక్కువ గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. ఏమైనా బాంబ్స్ లాంటివి ఏమైనా ఏస్తున్నాడేమో వాళ్ళకి. సో, అది కంప్లెయింట్‌గా చెప్తాడనమాట. ఆ తర్వాత సెకండ్‌ది ఏందంటే, ఎయిమ్ ఫర్ ద ట్రోఫీ. సారీ. ఇది ఫస్ట్‌దేందంటే కామెడీ వెనకున్న ఎమోషన్ ఆపి నిజ స్వరూపం చెప్పు అన్నట్టు ఫస్ట్ కంప్లెయింట్ అది యష్మి అనుకుంటాడు. సెకండ్ ఏమో ఎయిమ్ ఫర్ ద ట్రోఫీ. ఇట్స్ డిస్గస్టింగ్ మీ. ఆ లౌడ్ వాయిస్ ఆపు అంటారు కదా! అది పృథ్వీ అనుకుంటాడు. ఇక్కడ 2 రాంగే అన్నమాట. ఫస్ట్ కామెడీ వెనక ఉన్న ఎమోషన్ ఆపి నీ నిస్వరూపం ఏంటో తెలియజేయి అనింది ప్రేరణ. రెండోది ఎయిమ్ ఫర్ ద ట్రోఫీ. ఇట్స్ డిస్గస్టింగ్ అది లౌడ్ వాయిస్ అంటే బాంబ్స్ ఆప్ అన్నది యష్మి అనమాట. సో, నబీల్ వైల్డ్ కార్డ్స్ రాకముందు బాగున్నావు. వాళ్ళు వచ్చాక మారావు. నీలో ఫైర్ మిస్ అయింది. అందరితో మంచిగుండాలన్నట్టు ట్రై చేస్తున్నావు అని చెప్పాడు పృథ్వీ. సో, అది కరెక్ట్. తర్వాత నువ్వు ఒక్కోసారి ఒక్కోలాగా ప్రయత్నిస్తున్నావు. పెద్ద పెద్ద వదిలేసి చిన్న చిన్న ప్రశ్నలు నిన్ను ప్రశ్నించిన వారి మీద టార్గెట్ చేస్తున్నావు. నీకు వ్యతిరేకంగా ఆడిన వారి మీద ఇది చేస్తున్నావు. అది గౌతమ్. 2 కరెక్ట్‌గా చెప్పాడు. 100% మనుషుల్ని అసెస్ చేసింది నువ్వే అన్నట్టు చెప్పాడనమాట. ఈ పాయింట్ నబీల్‌కి అందియటం. నేనసలు సూపర్ అన్నట్టు. ఆ తర్వాత నిఖిల్.
మనసులో ఉన్న మాట డైరెక్ట్‌గా చెప్పేయాలి. సో, నాకేం నీ వల్ల ఎఫెక్ట్ అయిపోయింది. నువ్వు ఫైటర్ కంటే సేఫ్ గేమర్ అనిపిస్తావు. ఓకే. సేఫ్ గేమర్‌తో ఎక్కువ కనిపిస్తావు అనేది యష్మి అనమాట అనింది. ఆ తర్వాత అందరిని సంతోషంగా ఉంచాలనుకుంటావు. బ్రాకెట్‌లో ఇట్స్ నాట్ ఎ కాంప్లిమెంట్. అందుకే నీకేమి నేను నమ్మలేను అన్నట్టంటది. ఇది గౌతమ్ అనుకుంటాడు. బట్ అదేంది ప్రేరణ. ఇక్కడ చూసారా? ఈళ్ళకేదైనా ట్యాగ్ పెడితే నెగెటివ్ ట్యాగ్‌లన్నీ గౌతమ్ మీదకే ఎళ్ళిపోతున్నాయి. ఆయన ఆయన అనుకున్నట్టు. ప్రేరణ, ఇతను, యష్మి. బట్ యాక్చువల్‌గా రియాలిటీలో అది గాదు. సో, అదొక పాయింట్ డిరైవ్ చేశాడు. గౌతమ్ కాదది ప్రేరణ పెట్టింది అన్నట్టు చెప్తాడు. ఓకేనా? అప్పుడు నాకు సార్ గౌతమ్‌తో అంటాడు. "గౌతమ్ ఇక్కడ నీతో ఒక మాట మాట్లాడాలి. విష్ణుప్రియ, పృథ్వీ, నబీల్, నిఖిల్ వీళ్ళు ఈ కంప్లెయింట్ బాక్స్‌లో సో, మోర్ థాన్ 50% కింద గెస్ చేశారు. ముగ్గురైతే 50% అంటే ఒకడు గెస్ చేసి 50% కదా! ఏకంగా నబీల్ అయితే 2 గెస్ చేసి 100% గెస్ చేశాడు. దీన్ని గూడా గ్రూప్ గేమ్ అంటావా?" అని అడుగుతున్నాడు. అది గ్రూప్ గేమ్ గాదు. గ్రూప్ గేమ్ అంటే ఏంటంటే నాకు సార్‌కి బీయింగ్ రివ్యూయర్ నేనొకటి చెప్పాలనుకుంటున్నా. నాకు సార్‌కి చెప్పేంత ఇది గాదు గానీ, జస్ట్ దీన్ని ఆన్సర్ చేయాల్సొస్తే ఎట్లా చేయొచ్చంటే, గ్రూప్ గేమ్ అంటే అది గాదు ఆయన అంటుంది. ఇప్పుడు స్నేక్ ఇవ్వాల్సొచ్చినప్పుడు ముగ్గురు గౌతమ్‌కి ఇచ్చారు చూసారా? ఇంక వేరే రీజన్స్ ఏం లేవు వాళ్ళకి. నిఖిల్‌కి స్నేక్ గౌతమ్ అనిపిచ్చాడు. ఇటు పృథ్వీకి స్నేక్ గౌతమ్ అనిపిచ్చాడు. ప్రేరణకి స్నేక్ గౌతమ్ అనిపిచ్చాడు. యష్మికి కొంచెం అనిపియల. ఎందుకంటే ఆమె ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలనుకుంది. వాళ్ళ పప్పా చెప్పాడు గాబట్టి. సో, ఆడింది. అట్ ద సేమ్ టైమ్ బయటికొచ్చాక మాత్రం మళ్ళా వాళ్ళ గ్రూప్ వాళ్ళు హ్యాపీగానే ఇచ్చేసుకుంది. ఇదనమాట జరుగుతుంది. సో, సేవింగ్ ఆర్డర్‌లో ముగ్గురు సేవ్ అయిపోతారు. ఆ తర్వాత లాస్ట్ ఇద్దరిని పెడతారు. పృథ్వీ అండ్ యష్మిని. యష్మి ఎలిమినేట్ అయిపోద్ది. యష్మి ఎలిమినేట్ అయిపోయాక బిగ్ బాంబ్ విషయం. ఆ తర్వాత ఫ్రెండ్ అండ్ ఎనిమీ ఆల్రెడీ చెప్పేసుకున్నాం. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.